రంజాన్ వచ్చిందంటేనే హలీం హడావడి స్టార్ట్ అయిపోతుంది. బయట ఎక్కడ చూసినా హలీం స్టాల్స్ కనిపిస్తూ ఉంటాయి. హలీం ని ఇంట్లో చేసుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. అయితే రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ఒక బౌల్లో పచ్చి శనగపప్పు, కందిపప్పు, సాయి మినపప్పు, పెసరపప్పు, మసూర్కి దాల్ అంటారు కదా అది, బాస్మతి రైస్, ఎర్రనూక, బాదం, కాజు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్. ఇవన్నీ కూడా టైం ఉంటే 2 గంటలు చన్నీళ్లలో నానబెట్టుకోండి, లేదంటే 1 గంట నానబెట్టుకోండి వేడి నీళ్ళు వేసుకుని. నెక్స్ట్ ఒక కుక్కర్ లో మటన్ ని తీసుకున్నాను. 1/2 కిలో పైనే ఉంటుందండి. ఇందులో రా మసాలాలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఫ్రైడ్ ఆనియన్ అండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు చాలా ఎక్కువ పడతాయి. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా వేసుకుని వాటర్ యాడ్ చేసుకుని 30 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా 1 గంట సేపు నానబెట్టుకున్నానండి. దీన్ని మిక్సీలో వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా కుక్కర్ లో కుక్ చేసుకుని కూడా చేస్తారండి. నాకైతే ఈ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తుంది. ఒక గిన్నెలో వాటర్ వేసుకుని ఈ పేస్ట్ యాడ్ చేసుకుని కలుపుతూ చిక్కగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చిక్కబడిన పేస్ట్ ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 10 to 15 డేస్ వరకు ఉంటుందండి. దాంతో నెక్స్ట్ టైం హలీం చేసుకున్నప్పుడు ప్రాసెస్ అయితే ఈజీ అవుతుంది. నేను కూడా ఈ పప్పులన్నీ కూడా 2 టైమ్స్ వచ్చేలాగా తీసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు 1/2 కిలో మటన్ తీసుకుంటే నేను తీసుకున్న క్వాంటిటీలో సగం వేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందండి ఈ పేస్ట్ అయితే. నెక్స్ట్ మటన్ చూసుకుందాము. మటన్ లో పీసెస్ అన్ని కూడా సెపరేట్ చేసుకోవాలి. మటన్ అయితే బాగా కుక్ అయిపోవాలి. ఇలా సెపరేట్ చేసుకున్న పీసెస్ ని ఇలా మ్యాష్ చేసుకుని సైడ్ పెట్టుకోవాలి. మిగిలిన గ్రేవీ ఉంది కదా, దాన్ని మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ లో యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మిక్స్ అయ్యేలా కలుపుతూ ఇంకొక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. హలీం చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ ప్రాసెస్ అయితే ఈజీ అనండి. బయట కొనే ప్రైస్ తో కంపేర్ చేసుకుంటే ఇంట్లో క్వాంటిటీ అయితే చాలా ఎక్కువగా వస్తుంది. ఇందులో 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మ్యాష్ చేసుకున్న మటన్ పీసెస్ ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ కొంచెం తక్కువగా యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ అయితే కొంచెం పడుతుంది. 1 కప్పు నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా ఎక్కువగా యాడ్ చేసుకుని 1 కప్పు నెయ్యి కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి. ఏదైనా పప్పు గుత్తుతో గానీ మ్యాషర్ తో గానీ ఇవన్నీ కూడా ఇలా మ్యాష్ చేసుకుంటూ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. దీనికే కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ ఇదంతా కూడా కుక్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని మటన్ కుక్ చేసినప్పుడు పైన ఆయిల్ ఉంది కదా, దాన్ని వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.